అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో అయోమయం నెలకొంది. ఇళ్ల స్థలాలు పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారని స్పీకర్ ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రశ్న వేయగా ఇదే సమయంలో మండలిలో గాలేరు నగరి హంద్రినీవా అనుసంధాన ప్రాజెక్టులపై ప్రశ్న వచ్చింది. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ఎలా ప్రశ్న వేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఉభయ సభల్లో మంత్రికి ఒకే రోజు ప్రశ్న రావడంపై స్పీకర్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ గందరగోళానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సభాపతి హితవు పలికారు. మీకు వచ్చిందా ఇక్కడ బి గ్రూప్ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అది రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో అది అచ్చినాయుడు గారు మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్ లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను. కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను. చదువుతా అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలు వాళ్ళే పంపించేసుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈ రోజు 142వ నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి అని హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్ లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి ప్రశ్నలు అడిగారు. బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు. నేను కామెంట్ చేయట్లేదు సార్. ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమని పోస్ట్ చేస్తున్నారు. వెళ్ళి ఆన్సర్ ఇచ్చి వస్తారా? ముందు ఇచ్చేయమంటారా? మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా? చెప్పానండి సార్. నిర్ణయం కాదు, పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. మంత్రులు బాగా చెప్తున్నారండి. మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకే అవకాశం ఇస్తామని డెసిషన్ తీసుకుందాం. సార్ క్వశ్చన్ నెంబర్ రామనాయుడు గారు